మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమెంతగానో అప్రమత్తముగా జాగ్రత్తగా జీవించవలసిన రోజులివి. మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన రోజులివి. ఎందుకంటే అనేకులు చూడండి, యేసుక్రీస్తు రాలేదని, యేసుక్రీస్తు శిలువను ఎక్కలేదని, యేసుక్రీస్తు శిలువలో మరణించలేదని, యేసుక్రీస్తు శిలువలో రక్తమే కార్చలేదని, ఇలాగా క్రీస్తు శిలువకు శత్రువులుగా అనేకులు నడుచుకుంటున్నారు. వారి మాయలో పడితే, వారి అవిశ్వాసపు మాటలలో పడితే నా ఆత్మీయ జీవితం నశించిపోతుంది. వారు 3 పూట్ల తిండి కోసమే పుట్టి ఉంటారు. వారందరూ కూడా జాలి, కరుణ, దయ అలాంటివి ఏమీ ఉండవు. వారి మనస్సు, వారి హృదయం ఏమైపోయి ఉంటుందంటే కఠినమైపోయి ఉంటుంది. అందుకు వారు అటువంటి విధముగా మాట్లాడుతారు. గమనించండి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవారికి తెలుసు తలంపులు మారింటాయని. ఆ మారడం యేసు రక్తం కారణమని అందరికీ తెలుసు. హృదయం మారింటుందని తెలుసు. ఆ హృదయం మారడం యేసు రక్తం అని అందరికీ తెలుసు. ఆయన రాకుంటే, ఆయన మరణించకుంటే, ఆయన రక్తం కార్చకుంటే ఈరోజు దొంగలు, ఈరోజు వ్యభిచారులు, ఈరోజు త్రాగుబోతులు, అనేక పాపిష్టులు ఎందుకు మారగలుగుతున్నారు? ఎలా మారగలుగుతున్నారు? ఆ రక్తంలో ఉన్న విమోచన ద్వారానే మనం మారగలుగుతున్నాం. ఆ సిలువలో ఉన్న శక్తి ద్వారానే మనం అందరం మారగలుగుతున్నారు. అదే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మెలకువ కలిగి ఉండాలని, అటువంటి క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిన వారి నుంచి జాగ్రత్త పడుతూ మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని, అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. తండ్రి, ఘోరమైన నా తండ్రి, బాధాకరమైన విషయాలు ప్రభా మేము వింటున్నాము నాయన. తండ్రి, నీ సిలువకు నా తండ్రి వ్యతిరేకులు అనేకులు తయారవుతున్నారు ప్రభా. వారిని సైతం మార్చగలిగే దేవుడు అయ్యా. కానీ నాన్న తండ్రి, వారికి సువార్త చెప్పే విషయంలో కానీ, వారికి నీ గురించి ప్రత్యక్షపరిచే విషయంలో కానీ మేము ఇంకా జ్ఞానము కలిగి ఉండుటకు నీ కృప చూపించండి ప్రభువా. అలా కాకుండా నాన్న తండ్రి, వారి అవిశ్వాసపు మాటలలో మేము పడుకోకుండా, చిక్కుకోకుండా మేము జాగ్రత్త పడుటకు శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా కళ్ళు తెరవమని ప్రార్థిస్తున్నాం. జాగ్రత్త పడుతూ జీవిస్తూ మేము రక్షింపబడుతూ నా తండ్రి, మా ఎదుట ఉంటున్న ఆత్మీయులను రక్షింపజేయుటకు శక్తిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.